మొత్తం మీ రిపోర్ట్ కూడా కౌన్సిలింగ్ చూసినారు అండ్ దాంతోపాటు కోర్స్లో కూడా జాయిన్ చేయించినారు. సో మీరు ఏమి అబ్జర్వ్ చేసినారు అంటే దాంతోపాటు కౌన్సిలింగ్ ఎలా అనిపించింది అండ్ మీరేమేమి తెలుసుకున్నారు? బాబు బాబు ఎలా ఉన్నాడో ఎలా ఉంటే బాగుంటుందో అనుకుంటే అవన్నీ మీరు నాకు చెప్తున్నారు ఈరోజు. దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ప్రతి ఒక్కటి విషయం మీకు క్లారిటీగా బాగా చాలా క్లియర్గా మీరు చెప్పడం కానీ పిల్లల గురించి కౌన్సిలింగ్ బాగా ఇస్తారు మీరు. ఇప్పుడు అంటే ఈ మెంటాలిటీ ఎట్లా పిల్లవాడిని దీంట్లో జాయిన్ చేయండి ఇట్లా అవుతాడు. మీరు చెప్పినవన్నీ నా థాట్లో కూడా ఉన్నాయి. అది నాకు దేవుడు సహకరించి మిమ్మల్ని పంపించినట్టు అయింది నాకు నిజంగా కూడా. యాక్చువల్లీ నేను ఫ్యాక్ట్లీ అదే చెప్తున్నా కదా, దాంట్లో ఇంత ఏం ప్రమోషన్ ఏం లేదు సార్, ఫ్యాక్ట్ అది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే 10th అయిపోయినాక మా బాబుని ఏం చేర్పిస్తే బాగుంటుంది, వీడి మెంటాలిటీ ఏమి దేంట్లో చేంజెస్ రావాలా అనే విషయాన్ని మీరు బాగా చెప్తున్నారు కదా, అది నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే అది సార్ అది కెరియర్ వైజ్ గా అబ్బాయికి మీకు క్లారిటీ వచ్చింది మేడం, దాని తగ్గట్టు మీరు తీసుకెళ్తారు మేడం, దాని తగ్గట్టు సార్ దాని ప్రకారమే సబ్జెక్ట్స్ లో చేర్పించి మీరు చెప్తారంటే అబ్బాయి ఇంకా ఇంప్రెస్ అవుతాడు బాగా. ఎందుకంటే ఇండివిజువల్ కూడా కౌన్సిలింగ్ తీసుకుంటాను కాబట్టి. ఎందుకంటే ఒక సామెత ఉంది, శంకులోంచి పోస్తేనే తీర్థమని. అంటే డాక్టర్ చేస్తేనే వైద్యం కదా, కొన్ని ఉన్నాయి కదా, అది ఆబ్వియస్లీ అది మీరు చెప్పినారు కాబట్టి ఓహో మా సార్ చెప్పినారు కదా నేను ఇట్లా డెవలప్ అయితే. ఇప్పుడు ఏమవుతుందంటే వాడికి అమ్మ అంటే కూడా అమ్మ నాన్న అంటే కూడా ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మా అమ్మ ఆలోచనలు సార్ ఆలోచనలు కలిసినాయి కాబట్టి ఆ పేరెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నారనేది అర్థమైపోతుంది మా బాబుకు. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో వెరీ గుడ్, వెరీ ఫైన్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఐ అప్రిషియేట్ యూ రియల్లీ సార్, 100%. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్.